హలో అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి. మా హస్బెండ్ ఊరు నుంచి వస్తూ చింటూ కోసరం మా కోసరం అనేసి ఆర్గానిక్ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకొచ్చారో అవి మీకు కూడా చూపిద్దామనేసి నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ లడ్డు వచ్చేసి పీనట్ లడ్డు అండి, ఆర్గానిక్ది, ప్యూర్లీ బాగా ఉంది, సూపర్గా ఉంది. అందుకనేసి మేము ముందుగానే ఓపెన్ చేసి తినేసాము. ఇక 3-4 ఉన్నాయి అంతే. ఇక చింటూకి కావాలని అడుగుతున్నాను. చింటూ పక్కనే కూర్చుంటే వాడు వద్దన్నాడు, అంతకుముందే హాఫ్ తిన్నాడు కాబట్టి. ఇక ఈ బాక్స్లో ఏముంది అనుకుంటున్నారా, వచ్చేసి పేడ అండి. బాగానే ఉంది, ఆర్గానిక్ది. నాకైతే అంత నచ్చలేదు. చింటూ అయితే తింటున్నాడు, హాఫ్ కొద్దిగా తింటున్నాడు. మెయిన్లో వాని కోసమనే తెప్పించాము. ఈ ప్యాకెట్స్ ఏమా అని చూస్తుంటే రెడీమేడ్ దోశ మిక్స్ అంటండి. ఇది వచ్చేసి ప్యూర్లీ ఆర్గానిక్ దోశ మిక్స్. ఒకటి వచ్చేసి జొన్నది, ఇంకొకటి వచ్చేసి మల్టీ మిల్లెట్, ఇంకొక ప్యాక్ వచ్చేసి సాముల. అప్పుడు ఆ కాలంలో ఫుడ్ తింటారు కదా, జొన్నలు, కొర్రలు, సజ్జలు అనేసి. మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే చూడలేదు. ఇప్పుడు ఎక్కడన్నా మనం మాల్లోకి పోతే కనిపిస్తాయి అనమాట. ఆనాటి కాలం ఫుడ్లే ఇప్పుడు కూడా ప్రిపేర్ చేస్తారు, అవి హెల్తీ ఫుడ్గా. అందుకనేసి ఇది మేము కూడా తీసుకొచ్చాము పిల్లల కోసం అనేసి, పిల్లలకి అలవాటు చేద్దామనేసి. చూద్దాం, అందరూ ఇంట్లో తినాలనుకుంటున్నాము మిల్లెట్స్. ఎలా తింటారో తినరో అనేసి, ఎందుకంటే మనకి హెల్త్కి మంచిదైన ఫుడ్ కొద్దిగా కష్టం కదా తినడానికి, అందుకనే చెప్తున్నానండి. హనీ అయితే చింటూకి పొద్దున్నే కొద్దిగా తినిపిస్తే కానీ మాటలు తొందరగా వస్తాయి అంటారు కదా, అందుకనేసి తీసుకుని వచ్చారనమాట. వీడు కూడా తింటాడు బ్రెడ్లోకి వేసుకుని. ఇది చూసారా, నాటుకోడి పిక్కల్, అబ్బా ఎలా ఉంటుందో చూడాలి. అండ్ మండే నేను ఈ వీడియో చేసింది, మండే తినలేము కాబట్టి ఇక ట్యూస్డే అయితే తప్పకుండా ఓపెన్ చేసి తినేయాలి నాటుకోడి పిక్కలు. అంటే అది కాస్ట్ ఎక్కువగా ఉందంట, చిన్న బాటిల్ 600 రూపీస్ అంట, కానీ సూపర్గా ఉంటుందని అందరూ చెప్పారంట, అందుకని తీసుకొచ్చారు. చూద్దాము ఎలా ఉంటుందని. ఫైనల్గా మా చింటూ అయితే హాయ్ చెప్తున్నాడు. మా చింటూకి అయితే ఇంకా అప్పుడే ఓపెన్ చేస్తున్నారు బాక్స్. పీనట్ లడ్డు అయితే ఓపెన్ చేసి హాఫ్ కాదు ముక్కాలు భాగం ఖాళీ చేసేసాము. ఇదైతే ఓపెన్ చేయలేదు. ఇక ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉంటుందని టేస్ట్ చేద్దామని, చింటూకి కావాలంటేనే ఓపెన్ చేసిస్తాను. ఇక బయట వీడియో చేస్తున్నాను కాబట్టి నేను వాయిస్ ఇచ్చడానికి ఇక్కడ అల్లరి ఉంటుంది కాబట్టి ఏం కాలేదు, అందుకనేసి నేను ఆఫ్టర్ వీడియో వాయిస్ ఇస్తున్నాను, ఏమనుకోవద్దండి. ఇక మా చింటూ తినిపిస్తున్నాను. వాడైతే బాగుందని హాఫ్ తిన్నాడనమాట, ఇంకా హాఫ్ ఇచ్చేసాడు. ఇక పక్కింటి వాళ్ళకు కూడా వాళ్ళు వచ్చి చూస్తుంటే ఏంటి ఇలా అంగడి పెట్టుకుంది అనుకుంటున్నారు, అందుకని వాళ్ళకు కూడా 1-2 ఇచ్చానమాట. వాళ్ళు తిని బాగున్నాయి, మేము కూడా తెప్పించుకుంటాము అని అంటున్నారు. ఈ కాలంలో ప్యూర్లీ ఆర్గానిక్ది అంటే చాలామంది ఇష్టపడతారు కదా, అందుకనేసి వాళ్ళు కూడా మేము తెప్పించుకుంటాము, ఎక్కడ తీసుకున్నారు అని అంటున్నారు. ఇక మా చింటూ అయితే కొద్దిగా తిన్నాడు కదా, ఇక నేను కూడా టేస్ట్ చేద్దామనేసి పేడాని కొద్దిగా టేస్ట్ చేశాను. నాకైతే అంత నచ్చలేదు. పీనట్ లడ్డు అయితే చాలా బాగా నచ్చింది, అదైతే తినేసాను బాగా. నాటుకోడి పిక్కలు అయితే ఎలా ఉంటుందో చూడాలండి, టేస్ట్ చేసి ట్యూస్డే ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎలా ఉందని మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.